కళ్యాణ్ అగ్రెషన్ గా బిహేవ్ చేయడం అండ్ కుర్చీని తన్నడం అండ్ కొన్ని బీప్ వర్డ్స్ మాట్లాడడం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నాకు సార్ ఏమన్నారంటే ఆ అగ్రెషన్ ఏంటి, ప్రాపర్టీని డామేజ్ చేసినట్టే కదా, అండ్ నెక్స్ట్ థింగ్ నీ బీప్ వర్డ్స్ గురించి మాట్లాడుకుందాం అని అన్నారు. ఇలా అన్నప్పుడు వేయచ్చు కదా, వీడియో వేయచ్చు కదా, వీడియో వేస్తేనే కదా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ అక్కడ నవ్వుతూ చెప్పడం నాకు అసలు నచ్చలేదబ్బా. సరే అప్పుడు ఆ ఇదిలో ఆ గొడవలో నేను ఏం మాట్లాడానో నాకు తెలియదు సార్ అసలు. అండ్ నెక్స్ట్ అగ్రెషన్ వచ్చింది సార్, ఆఫ్టర్ 4 years నాకు ఇది వచ్చింది సార్ అని చెప్పాడు నవ్వుతూ. నాకు అస్సలు నచ్చలేదు. అండ్ మెయిన్ కళ్యాణ్ నచ్చకపోవడం కన్నా బిగ్ బాస్ టీమ్ రెడ్ ఫ్లేవర్ అన్నప్పుడు ఇంత రచ్చ చేశారు కదా, పో అని తనుజ అన్నప్పుడు ఇంత రచ్చ చేశారు, ఇంకా చాలా విషయాల్లో చేశారు. అలాంటప్పుడు కళ్యాణ్ వేసే అన్ని వర్డ్స్ మాట్లాడినప్పుడు దాన్ని ఎందుకు ఇంత కేర్ ఫ్రీగా ఎలా వదిలేశారు? జస్ట్ నువ్వు ఇంకోసారి చేస్తే మాత్రం నీకే ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి ఎలా వదిలేస్తారు? నాకు అర్థం కాలే. ఇదేమన్నా చిన్న విషయమా? ఇక్కడ నిజంగా ఇలా చేస్తుంటే ముద్దు బిడ్డ తనుజానో ఎవరో కాదు, కళ్యాణే ముద్దు బిడ్డ ఏమో బిగ్ బాస్ టీమ్ కి అనిపిస్తుంది. వాళ్ళు విన్నర్ కళ్యాణ్ చేసేయాలని ఫిక్స్ అయిపోయారు అనిపిస్తుంది నాకు. కళ్యాణ్ మీద నెగిటివిటీ ఏం లేదబ్బా, ఓకే చెప్తున్నా, ఎవరు విన్ అయినా మనకు వచ్చేది ఏం లేదు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది కరెక్ట్ గా అడ్రస్ చేయకపోవడం. ఏదైనా ఒక విషయం జరిగితే దాన్ని ఫుల్ గా అడ్రస్ చేసి దాన్ని ఒక పెద్ద విషయంగా చేసి రచ్చ లేపుతారు. మరి ఇదెందుకు లేపలేదు? ఇది చిన్న విషయమా? ఏదన్నా మాటనికి బీప్ చేయడం కాదు కదా, మరి దాన్ని ఎందుకు ఇంత ఇలా చిటికలో ఈగ తీసేసినట్టు ఎందుకు తీసేసారు దాన్ని?